మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. లైక్ అంటే ఇంకోటి అన్న, నేను ఇందాక సినిమా గురించి అడిగితే, అంటే ఇన్ని సినిమాలు చేసావు కదన్న, ఒక్క బిగ్ బాస్కి రాగానే ఈ ఫేమ్ డిఫరెంట్ ఉందా? అంటే నాకు ఎలాగుందంటే అన్న ఈ సక్సెస్ జయం మూవీ, మ్మ్. నా ఫస్ట్ మూవీ జయం అన్న, హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. మ్మ్. అది ఎంత సక్సెస్ వచ్చిందో మ్మ్. నాకు అలా కనబడుతుంది అన్నప్పుడు, మ్మ్. అంత సక్సెస్ కనబడుతుంది అన్న నాకు. ఈ 97 days ఉన్నా కూడా మ్మ్. అంత సక్సెస్, ఓకే మ్మ్. సక్సెసే, నేను సక్సెసే, ఆ హ్యాపీనెస్ కానీ తెలుసు. ఇప్పుడు అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా దగ్గర 300, అదే నాకు సార్ చెప్పినట్టు. అవునా? కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ సెట్ అని పిలుస్తారు, ఓకేనా మీకు? యా, బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. ఓకే, జెన్యున్ అవును. కరెక్ట్గా చెప్తానంటే అవును. నాకు బిగ్ బాస్ నుంచి వచ్చింది. అవును. ఫస్ట్ జయం నుంచి వచ్చింది సుమన్ రెడ్డి, అవును. తర్వాత చేసుకుంటూ వెళ్ళాను 10 years. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 years అవుతుందన్న. అవును. అవును. 2002 ఎంట్రీ. అవును. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను. మీ పెళ్లి వీడియో కూడా చూశానన్న యూట్యూబ్లో. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు ఆర్ఎఫ్సీలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న. ఓకే, ఓకే. దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న, అన్న. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న మీరు, ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా, అంటే వేరే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలామంది కంటెస్టెంట్లకి చాలామంది వీడియోలు చేసి పెట్టారు, చాలామంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు, ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న, మనోళ్ళు అడగలేదు. మనోళ్ళు అడగలేదంట, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా మీరు, చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా? వచ్చి లేదు, అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు అలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన వీళ్ళు కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అవి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న. ఓకే. అండ్ ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే, తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న, చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు కదా. స్కిట్లు చేసాం. అవునా? అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. అవును. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను దేవన్ నుంచి అలాగున్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు, అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, వాళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th week వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13th week మనం వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది దాన్ని ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితోనే హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న, ఫస్ట్ దేవన్ నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 weeks అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ చెట్టిని చూస్తారు,
సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఏమ్మా ఏ అమ్మా ఏ రాయి ఎక్కువసేపు నన్ను వాళ్ళు కాళ్ళు అవుతాయి. అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా ఆమె? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నంబర్ అంటది, 10వ నంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ టైం మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది 16 మంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్ సెకండ్ డే థర్డ్ ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. తను ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడు మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అన్న వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా వ్యాల్యూలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజన. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుమ్ము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ ఆడదాం అన్నారు. బయటకు వచ్చాను డ్యాన్స్ ఆడదామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు గ్రాండ్ ఫినాలే ఆడదాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్. నాకు అర్థం కాదు, మీ సీజన్లో తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో, లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచి మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది, అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్ మ్యాన్ హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉండేది, వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ వెళ్ళి మాట్లాడేవాడు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనీష్ కానీ మనం వీళ్ళందరితో వెళ్ళి అది కాదు బాబాయ్ మనం ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు, కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి మాట్లాడేవాడిని. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, వదిలే మాట్లాడుకుందాం అని నేను చెప్పి నేను కొన్ని నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్గా ఉండేవాడిని. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు జరగాలి. తర్వాత మళ్ళీ మండే నుంచి హ్యాపీ, మళ్ళీ సండే వస్తే ఏ కమాన్ కాదన్నా నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్లు అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అదొక కంటెస్టెంట్లు అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. ఉంటుంది, నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా. మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే. నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా నాకు. కానీ చిన్న కెప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ కెప్టెన్. కానీ ఒక తనుజ నాది సారీ రీతు నేను కెప్టెన్సీ ఆడాం అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్నా, 10 మెట్లు ఎట్టునని 11వ మెట్లు ఎట్లేనన్నా నేను. తనుజ ఎక్కువ అని అంది, ఎక్కేనన్నా నేను. అన్నా ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత, టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్నా. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అక్కడ నేను అడిగాను, నేను అప్పటికి నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. కాదు తనుజ, నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టినని 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది, అది తిప్పితే సరిపోయింది. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంజలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే, మనకు భగవంతుడు రాసిలేదు,
ఇంకా And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.